తనకొచ్చిన అవకాశం చూస్తే మీ కళ్ళు గిర్రున తిరుగుతాయి. హలో, మీకు చేయడానికి ఏ పని లేకపోతే మాకు పని లేదనుకుంటున్నారా? జరగండి, నేను వెళ్ళాలి. హే డబ్బా మొహం, నాకేం అవకాశం వచ్చిందని కూడా అడగవా నువ్వు? నాకు ఇంట్రెస్ట్ లేదు. సరేలే, ఆస్ట్రేలియా వెళ్లే ముందు నీకు నేనేంటో అర్థమయ్యేలా చెయ్యాలనిపించింది, అందుకే వచ్చాను. మా దత్తు కూడా ఆస్ట్రేలియా ప్రోగ్రామ్. మను, నువ్వు ఊరుకో. పాపం మను, ఊరుకో. కాలేజ్ నుండి తనను ఆస్ట్రేలియా పంపించట్లేదని దత్తు ఆల్రెడీ ఫీలింగ్ లో ఉన్నాడు. నువ్వు దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకు. హలో, మాట్లాడడం అయిపోతే కొంచెం దారుదుతావా? హే డబ్బా మొహం, ఎక్కువ ఫీల్ అయిపోకు. అవకాశం అందరికీ రాదు, ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది. నీలాంటి డబ్బున్న వాళ్ళకి అర్హత అక్కర్లేదు. డబ్బు ఒక్కటుంటే చాలు, అవకాశం కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇంత జరిగినా వీడి పొగరు మాత్రం తగ్గలేదు. వీడి నిజంగానే మీనాక్షి తమ్ముడేనా? తనని చూస్తే అంత స్వీట్ గా ఉంటుంది, వీడేమో ఎండుమిర్చిలా ఇంత ఘాటుగా ఉన్నాడు. డబ్బా మొహం, పదండి. సారీ సార్, నెక్స్ట్ ఏంటి అనే డిస్కషన్ మీరు ఆఫీస్కి వస్తారు కదా, అప్పుడే పెట్టుకుందాం. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి సార్. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఛా, మావికి ఫోన్ చేసి 10 నిమిషాలైంది, నేను ఇంకా ఇక్కడే ఉన్నానేంటి? మిథుల, ఈ ఫైల్ అవి సారీ, ఇప్పుడొద్దు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వచ్చిన తర్వాత చూసుకుందాం, సరేనా? మిథుల, అరు అమ్మమ్మ చెప్పిన ఫైల్, వారిచే కంపెనీకి సంబంధించిన ఫైల్ నువ్వే చూడాలి. అర్జెంట్ అని చెప్తున్నారు, కాల్ మీద కాల్ చేసి చెప్తున్నారు. ఛా, సరే ఇవ్వు, నేను చూస్తాను. ఏంటంత అర్జెంట్ మిథుల? ఆల్ గుడ్? ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఫైల్ చెక్ చేసావా? చెక్ చేస్తాను. మొత్తం ఎన్ని బ్యాచ్లు వెళ్ళాయి? 25. అమ్మమ్మతో సిగ్నేచర్ ఎప్పుడు చేయించావు? ఆమె యోగా రిట్రీట్కి వెళ్ళిన రోజు. పాండుకి ఎస్టిమేషన్ పంపించావా? పంపించాను. విరాజ్ ఎక్కడికి వెళ్ళాడు? గుడికి వెళ్ళాడు. గుడికా? ఎందుకు? గుడి కాదు, షాపింగ్ అని అనబోయి గుడి అని చెప్పాను. షాపింగా? ఒక్కడే వెళ్ళాడా? అదే విరాజ్. నాకు ఈ ఫైల్ పంపించేది ఉంది కదా, అందుకే ఒక్కడే వెళ్ళాడు. విరాజ్ గుడిలో ఉన్నాడని మావయ్య చెప్పారు. ఇప్పుడు అవి కూడా నోరు విప్పాడు. నిజం దాచడానికి అబద్ధం చెప్తున్నాడు అంటే ఏదో జరుగుతోంది. ఏమైంది మిథుల? ఎక్కడో ఏదో మిస్ అయిందవి, దాన్నే చూస్తున్నాను. ఏంటి? ఏం మిస్ అయింది? విరాజ్ సంతకం మిస్ అయింది. తను వచ్చాక సంతకం చేయించు. ముందున్నవి స్వయంగా నేనే చూసుకుంటాను. తీసుకోండి. దేవుణ్ణి తలుచుకో. ఆను. ఆంటీ, నేను దేవుని తలుచుకుంటాను, నాకు తినిపించండి. దానిలో ఉంది, తిను. మీరు నా కోసమే కదా ప్రసాదం తెచ్చింది, అమ్మా నాకే ఇవ్వు. తెచ్చింది మీకోసమే. క్యూలో అంత కష్టపడి నిలబడలేదా? ఆయనైతే రెండోసారి ప్రసాదానికి వస్తున్నావని తిట్టాడు తెలుసా? అలా తిట్టినా రెండోసారి అడుగుతూనే ఉన్నారుగా. మీనాక్షి, ఎందుకు పాపం విక్కిని ఆట పట్టిస్తావ్? ప్రసాదం బాగుంది, తిననివ్వు. ఓహో, ఇంతేనా వదినా? తమ్ముడు దొరకగానే ఈ ఆడపడుచు లెక్కలేదు కదా. అవునవునవును, అంతే. మీరు సైలెంట్ గా ఉండండి. అమ్మా, ఏంటిది? ఆపండి. ఏంటి గొడవలు? ఇది గుడి, చిన్నపిల్లలా ప్రవర్తించకండి. హారతి తీసుకున్న పుణ్యమంతా పోతుంది. అయ్యో, నేను హారతే తీసుకోలేదమ్మా. ఎందుకు? పూజారి హారతి ఇవ్వలేదా? నేను గుడి లోపలికే వెళ్ళలేదు వదినా. అయ్యో, దేవుని చూడకుండానే ప్రసాదం తినేశారా? ఆంటీ, మీనాక్షికి ప్రసాదం ఇవ్వకండి, నాకివ్వండి. అమ్మా, నువ్వు ముందెళ్ళి గుంజీలు తీసి దేవుడి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేసిరా. ఆ తర్వాత ప్రసాదం తీసుకో. మిస్ ముక్కెరితో పాటు నేను వెళ్ళనా? ఎలా అడగడం?
నేను ప్రదక్షిణాలు చేసొచ్చేసరికి విక్కీ ప్రసాదం ఖాళీ చేస్తాడమ్మా. విక్కీ, ఆ, ఆ, మీనాక్షితో పాటు నువ్వు కూడా వెళ్ళు. నేనా? అవును మరి, దేవుడి దర్శనం కంటే ముందే ప్రసాదం తినేలా చేసింది నువ్వే కదా. వెళ్ళు. ఉమ్, నువ్వు కూడా తప్పైపోయిందని క్షమాపణ అడుగు. అమ్మ చెప్పింది వినపల్లేదా? నేను చేసిన పాపంలో మీకు కూడా భాగం ఉంది. సరేలేండి, నా పుణ్యంలో ఉన్న భాగమంతా మీకే దక్కనివ్వండి. ఆహా, ఇప్పుడు ఈ పాపపుణ్యాలు లెక్కలు వేసుకొని ఇక్కడే ఉండకండి. ఇద్దరు వెళ్లి ప్రదక్షిణలు చేసుకొని రండి. వెళ్ళండి. రండి. అత్తయ్య, మీరు ప్రపంచంలోనే బెస్ట్ అత్తయ్య. ఉమ్, నేను వెళ్ళొస్తాను.